సో మీరు ఇప్పుడు తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ iDream. నేను బాగి. సో కొంతమంది డైరెక్టర్లు చాలా ఫీల్తో చాలా క్రియేటివిటీగా అద్భుతమైన స్టోరీని రాసుకుంటారు. వాళ్ళకి కరెక్ట్ యాక్ట్రెస్ దొరికిందనుకోండి, స్క్రీన్ మీద ఓ అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. ఇంకా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూడాలని థియేటర్ల వెనకాల వెళ్తూనే ఉంటారు. రీసెంట్గా ఉన్నది ఒకటే జిందగీ సినిమా చూసిన తర్వాత మళ్ళీ అలాంటి ఒక కాంబినేషన్ మనకి కనిపించింది. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ గారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళి మహా అబ్బా అబ్బా సూపర్ చేసావు అని అనాలని అనిపించింది ప్రతి ఒక్కరికి కదా. మీ అందరి బదులు నేను చెప్తాను. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే ఎవరైనా సినిమా హిట్ అయిన తర్వాత కంగ్రాచులేషన్ చెప్తారు, బట్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే అంత అద్భుతంగా యాక్ట్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కూడా చాలా హ్యాపీ. అంటే మహాన్న క్యారెక్టర్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో లైక్ చేసినప్పుడు కూడా నాకు చాలా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. నా పర్సనల్ లైఫ్లో కూడా షీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ సో మచ్. సో అప్పుడు అంత ఎక్స్పెక్టేషన్స్తో ఐ వాజ్ సిట్టింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారంటే ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మీరు ఆడియో లాంచ్లో ఇప్పుడు మాట్లాడినప్పుడు విన్నా, అండ్ ఇంతకుముందు కూడా మీరు చెప్పారు. సో సినిమా రిలీజ్కి ముందు సో మీ క్యారెక్టర్ గురించి చెప్పమంటే మీరు చాలా ఎక్కువ చెప్పారు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరు చాలా తక్కువ చెప్పారు అని. అంత అద్భుతమైన క్యారెక్టర్ మీకు రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు అసలు మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? అవునే. అంటే కిషోర్ తిరుమల గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా బబ్లీగా, కొంచెం చైల్డిష్గా అలాంటి క్యారెక్టర్స్. సో ఆ తర్వాత ఇలాంటి ఒక స్టోరీ వెన్ హీ ఈస్ కమింగ్ అండ్ నరేటింగ్ టు మీ, అప్పుడే హీ షుడ్ హ్యావ్ సమ్ కరేజ్ కదా. లైక్ హీ డజంట్ నో వెదర్ ఐ కెన్ డూ ఇట్ అన్నది. సో ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. సో ఫస్ట్ టైం నేను స్టోరీ విన్నప్పుడు లైక్ దట్ వాజ్ డ్యూరింగ్ శతమానం భవతి. అప్పుడు ది ఎంటైర్ థింగ్ వాజ్ నాట్ ఫ్రేమ్డ్. కానీ శతమానం భవతి రిలీజ్ తర్వాత ఐ వెయిటెడ్ లైక్ ఒక 2-3 months తర్వాత కిషోర్ గారు కేమ్ అండ్ టోల్డ్ స్టోరీ కంప్లీట్ అయింది, అది నరేట్ అంటే. ఐ వెంట్ ఫర్ ద నరేషన్. వెన్ ఐ వెంట్ టు ద నరేషన్ అండ్ హీ టోల్డ్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మహా అండ్ వాట్ మహా ఇస్. అండ్ ఆ రోజు ఐ రిమెంబర్ వీ వర్ గోయింగ్ హోమ్. I didn't have the patience to reach home and tell yes. I just said, see, I'm doing this movie, and I told my manager, and she told it immediately. So, appude just the clarity, you know, like when a director is having so much clarity about every character, that's a big confidence kada. Exactly. So, నాకు కూడా అలాగే అనిపించింది. So, that's how I did Maha. ఈ క్యారెక్టర్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అంటే మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మీరు ఇప్పుడు అన్నారు అల్లరి చిల్లరగా చేసే క్యారెక్టర్లు సరదా సరదాగా చెప్పండి. ఈ క్యారెక్టర్ చాలా వెయిట్ ఉండాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా ఆ స్ట్రెంగ్త్ పోతుంది, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫీల్ పోతుంది. సో దీనికోసం మీరు చేసిన ఏమైనా హోంవర్క్ ఎనీథింగ్, లేకపోతే ఏమన్నా? హోంవర్క్ కాదండి. అంటే ఈ క్యారెక్టర్ ఇట్స్ ఇన్ బిట్వీన్ 2 lines. అంటే లైక్ మీకు అర్థమవుతుంది ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద ఫిల్మ్. ఏంటంటే ఇక్కడ 2 boys are there. The love for both the boys, I have to balance it. అంటే అది కన్వే చేయడం డిఫరెంట్, కన్వే చేయకుండా కన్వే చేయడం ఇస్ డిఫరెంట్, యూనో. లైక్ సో అది కొంచెం కాంప్లికేటెడ్. సో మీ అండ్ కిషోర్ ఈ ఫిల్మ్లో ఒక సీన్ ఉంది విచ్ ఇస్ మై ఫేవరెట్ సీన్, వేర్ బోత్ ద బాయ్స్ ఆర్ కమింగ్ అండ్ ప్రపోజింగ్ దట్ సీన్. యా. సో ఆ సీన్ దట్ వాస్ ద టఫెస్ట్ ఫర్ మీ. అక్కడ నాకు డైలాగ్ ఏం లేదు, కానీ ఒక అమ్మాయికి నాకు అలాంటి సిచ్యువేషన్ అసలు రాలేదు. సో ఒక అమ్మాయికి అలాంటి కొత్త సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని నేను ఎక్కడైనా చూడలేదు. సో నాకు గుర్తుంది ఆ రోజు మార్నింగ్, ద ఎంటైర్ మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వరీడ్. ఐ వాజ్ ఆస్కింగ్ కిషోర్ తిరుమల గారు ఏం చేయాలి, ఎలా చేయాలి నాకు తెలియదు అని. కానీ ఐ గాట్ 2 fantastic actors in front of me. One is Ram garu and one is Sri Vishnu garu, and both of them did it extremely well. That reactions I gave also just was a reflection of what they were doing. So wonderful experience in that. బట్ మీ ఫీలింగ్స్ అయితే అవసరం అక్కడ. మేము మిగతా అయితే ట్రూలీ ఫ్రాంక్లీ ఐమ్ సెయింగ్, అక్కడ మేము రామ్ గారిని విష్ణు గారిని చూడలేదు. యాక్చువల్లీ రామ్ గారిని చూస్తాం కానీ అక్కడ చూడలేదు. అక్కడ ఓన్లీ మీ ఎక్స్ప్రెషన్స్ చూసాం. ఎందుకంటే వితౌట్ డైలాగ్స్ ఇద్దరిని మేనేజ్ చేస్తూ ఇద్దరికి ఫీలింగ్స్ ఇవ్వడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎప్పుడైనా మీరు ఈ సినిమాలో మహా క్యారెక్టరు, బయట అనుపమ క్యారెక్టర్, ఎప్పుడైనా ఏదైనా చిన్న థింగ్స్ అయినా కోఇన్సిడెన్స్ అయిందా? అస్సలు లేదండి. కానీ కొంచెం
ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లైక్ పర్సనల్గా అనుపమ విల్ బీ దేర్, కానీ లైక్ వెన్ పీపుల్ సీ మీ ఫ్రమ్ అవుట్ సైడ్ నోబడీ క్యాన్ ఇమాజిన్ దట్ ఐ క్యాన్ బీ లైక్ మహా అని. సో ఫిల్మ్ చేశాక డబ్బింగ్ చేసేటప్పుడు చాలాసార్లు నాకు అనిపించింది, ఎంత బాగుంటుంది, నేను మహా అయితే ఎంత బాగుంటుందని ఐ ఫెల్ట్ లైక్ అంత ప్యూర్గా అంత ఇన్నసెంట్గా ఉన్న ఒక క్యారెక్టర్ అది. సో అసలు మహాకి అనుపమకి సంబంధమే లేదు, 100% ఆపోజిట్. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు మీకు డైరెక్టర్ గారు ఇచ్చిన సజెషన్స్ ఇచ్చేటప్పుడు మీరు బాగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కానీ బాగా ఫీల్ అయి చేసిన సీన్స్? ప్రీ క్లైమాక్స్ గురించి మీకు తెలిసింది కదా, దట్స్ వన్ ఆఫ్ ద. సో అంటే ఈ ఫిల్మ్కి ఎంటైర్ ఫిల్మ్ ఎఫెక్ట్ ఇస్ కమింగ్ ఇన్ దాట్ ఫ్యూ మినిట్స్ ఇన్ ద ప్రీ క్లైమాక్స్. అది మాత్రం కిషోర్ గారికి హీ వాజ్ వెరీ షూర్. సో సో ఎలా అని నాకు తెలియకుండా మీ అండ్ కిషోర్ గారు వీ గాట్ వెరీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు నేను ఏదైనా సీన్ చేసేటప్పుడు హీఈస్ నాట్ కన్విన్స్డ్, హీ నీ నాట్ టెల్ మీ, I can look into his face and say, yeah, I will go for a retake. Because on the chemistry, it came between me and Kishore Tirumala garu. And whenever I do anything, Kishore garu, like sometimes he come and appreciate me. And ekkadaina if I go to Anupama, then Maha will say, we don't need Anupama, we need Maha. So appudu he was very careful. And Sameer garu also, Ravi Kishore garu also, he was on the set always. అండ్ అక్కడ ఉన్నప్పుడు హీ సే మహా మహా మహా, ఆ ఫీలింగ్ను అక్కడే అందరూ నన్ను మహానే, ది కాల్ మీ మహా. సో దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సమీర్ గారు, సో శతమానం భవతి చేశాను బోత్ ఆఫ్ దెమ్, అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో వీఆర్ డూయింగ్ టుగెదర్. సో సమీర్ గారు ఈజ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్, వెరీ ఇమోషనల్ పర్సన్, అండ్ వెన్ హీ వాజ్ సీయింగ్ మై సీన్స్, వన్ సీన్కి బికాస్ ఆఫ్ హ్యాపీనెస్ హీ స్టార్టెడ్ క్రైయింగ్. One scene ki because he was very sad, he started crying when he was seeing me in the camera. So that is one of the biggest memory, like I can't forget it. సో ఐ థింక్ ఇప్పుడు చెప్పిన ప్రీ క్లైమాక్స్ చేసేటప్పుడు రామ్ గారు అబ్బా ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ సీన్లో, ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన సీన్ గురించి. ఎక్కువ మేము మాట్లాడలేదు, ఇంకెవరైనా మీరు చూసేవాళ్ళు ఉంటారని. ఆటోమేటిక్గా మీ కళ్ళంట నీళ్ళు వస్తాయి, ఆయన ఎమోషన్ అవుతుంది. అది చెప్పి చేయించింది కాదు, డైరెక్ట్ చెయ్యండి అంటే చేసిన ఫీలింగ్ మేమైతే. అంటే నాకు రామ్ గారు మధ్య ఒక ద సేమ్ కెమిస్ట్రీ ఈజ్ దేర్ బిట్వీన్ మీ అండ్ రామ్. అంటే చాలా సీన్స్ లైక్ వీ ప్లాన్ లైక్ ఫ్రమ్ హియర్ టు హియర్, కానీ వన్స్ దే సే యాక్షన్ వీ ఫినిష్ ది ఎంటైర్ సీన్ దేర్. సో రామ్ అండ్ మై మధ్య ఒక కెమిస్ట్రీ, సమ్ సార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ వేర్ లైక్ సర్టన్ సీన్స్ వీ ప్లాన్ టిల్ దిస్ మచ్ అండ్ వీ డూ ఇట్ కంప్లీట్లీ ఇన్ వన్ టేక్, అండ్ ఎవ్రీబడి are like how ani. So that's some quality. Ledante Abhi and Maha couldn't be like that. So Abhi and Maha madhya unna scenes kuda, if you see, there is some sort of connectivity, like edo oka connectivity you feel. I felt, I don't know how others feel, but I felt that. So it was very very nice acting with him, and scenes with Sri Vishnu garu also. His very subtle expressions, and Vasu in a character ki he got so much connected. So when I see Ram and Sri Vishnu, they're like best friends, and they're like Vasu and Abhi in front of me. So that helped it so much. యాక్చువల్లీ రామ్ బాగా ఎనర్జీ ఉంటుంది, చాలా ఎక్కువ యాక్టివిటీ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి, హైపర్ క్యారెక్టర్స్. బట్ మీ ఇద్దరి మొత్తం సీన్స్ అవి అయితే ఆయన కూడా చాలా సెటిల్డ్గా ఆ ఫీల్ క్యారీ చేస్తూ. సో ఇదంతా అంటే అనుకోకుండా మేబీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ మేము అవునండి రాముని చూడలేదు, అనుపమాని చూడలేదు, ఓన్లీ అభి కనిపించాడు అండ్ మహా కనిపించింది, ఈవెన్ వాసు ఆల్సో. యా దట్ ఈస్ హౌ వీ సే లైక్ ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు, ఇలాంటి మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనం యాక్టర్స్ని మర్చిపోయి వి రిమూవ్ ఆల్ ది బ్యారియర్స్. ఉంది కదా ఒక యాక్టర్ ఇప్పుడు ఈ ప్రొఫైల్ బాగుంది ఆర్ ఈ ప్రొఫైల్ బాగాలేదు అవన్నీ లేకుండా we don't become that conscious actors, we become characters. Eppudu in Twitter also I tweeted like once dialogues చదివేటప్పుడు అందరూ they asked me why did you write that dialogue అని, and now people are telling yeah that dialogue ఇప్పుడు అర్థం అవుతుంది. So when you react like a character, that is when you understand the script properly. When you act it, that is where you are just actors.
సో మీరు ఇప్పుడు తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు కాబట్టి తెలుగు చాలా ఈజీగానే అర్థమైపోద్ది. అర్థం అవుతుంది కానీ మాట్లాడడం కొంచెం కష్టం. సో ఈవెన్ కిషోర్ తిరుమల గారి డైలాగ్స్ Yeah. ప్రతి డైలాగ్లో ఒక ఫీల్ ఉంటుంది. అవును. ఆ డైలాగ్ వింటుంటేనే ఎక్కడో టచ్ అవుతుంది హార్ట్కి. సో ఆ క్యారెక్టర్లతో పాటు Yeah. సో మేము సినిమా చూస్తున్నప్పుడే మాకు ఇంత ఫీల్ వస్తుందంటే మీరు ఆ డైలాగ్ చదివి ఆ డైలాగ్ ఎనాక్ట్ చేసేటప్పుడు ఇంకా ఇంకా మీరు అసలు లోపల నుంచే వచ్చి ఉండొచ్చు ఆ ఫీలింగ్స్ కదా. అవునండి, నిజంగా లైక్ ఆ డైలాగ్స్కి చాలా ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ ప్రాపర్లీ ఫస్ట్ హాఫ్లో అభి మహాకి చెప్తున్న డైలాగ్స్ అవన్నీ మహా ఈస్ టెలింగ్ టు అభి అండ్ వాట్ వాసు ఈస్ టెలింగ్ టు అభి ఈస్ టోల్డ్ బై అభి టు వాసు. సో ఇట్స్ లైక్ ఎ లింక్ లైక్ ద ఎంటైర్ ఫిల్మ్లో ఒక కనెక్షన్ ఉంటుంది డైలాగ్స్కి. అండ్ కిషోర్ ఇట్స్ అమేజింగ్ డైలాగ్. అది కూడా చాలా సింపుల్గా. ఇప్పుడు ఫ్రెండ్స్ క్వశ్చన్ ఇన్ ద ట్రైలర్లో కూడా డిఫైన్ ఫ్రెండ్షిప్ అంటే వాట్ దే ఆర్ టెల్లింగ్, లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ అంటే అది చాలా సింపుల్ విషయం, అందరికీ తెలుసు. కానీ మనం వీ డోంట్ థింక్ లైక్ దట్. అది సో ట్రైలర్లో చూసినప్పుడు మాకు కూడా అనిపించింది సింపుల్గా అడుగుతుంది చెప్తున్నారు బట్ అక్కడ కరెక్ట్ కనెక్ట్ మీనింగ్స్ ఆర్ జస్ట్ ఇప్పుడు తొందరలోనే ఏడుస్తావు, ఇట్ ఈస్ కొంచెం కన్ఫ్యూజింగ్ కదా అందరికీ ఏంటది అని. అండ్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ తర్వాత అర్థమైంది అందరికీ ఎందుకు అలా అని. సో ఫెంటాస్టిక్ లైన్స్ రిటన్ బై కిషోర్ తిరుమల గారు. అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ షుడ్ సే, ఈ ప్రీ క్లైమాక్స్ సీన్స్ వెన్ హీ గేవ్ మీ ద డైలాగ్స్ అప్పుడు సెండ్ చేసినప్పుడు ఐ రెడ్ ఇట్ వన్స్, తర్వాత ఐ డెంట్ టచ్ ఇట్ ఫర్ లైక్ నెక్స్ట్ 3 days. యూజువలీ నాకు వెన్ ఐ గెట్ డైలాగ్స్ ఐ కీప్ రీడింగ్ ఇట్. కానీ నాకేమైందంటే ఫస్ట్ టైం వెన్ చదివేటప్పుడే ఐ వాజ్ లైక్ వాట్, I was crying, sitting and like I was feeling very sad. I was too much involved in Maha and I was like feeling very sad about it and I couldn't touch it. So yeah, that's it. టచ్ అని అంటే డెఫినెట్గా గుర్తుండిపోతాయి Yeah, డైలాగ్స్. గుర్తుండిపోతాయి. సో ఈ సినిమా క్యారెక్టర్ చూస్తుంటే మీరు ఎప్పుడైనా అంటే ఈ మూవీలో ఫస్ట్ మీ ఇంట్రడక్షనే వచ్చిన యాక్సిడెంట్, లైఫ్లో మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ చేశారు? Not exactly. Like sometimes like small things happen. I've seen accidents, like Okay. some accidents happening in front of me. బీచ్, ఇందులో చాలా బీచ్లో Beach is a character. వైజాగ్ బీచ్ అంత అద్భుతంగా ఉంటుందా, అరకు అంత అద్భుతంగా ఉంటుందా అని ఒక సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూడాలనిపించాను. సమీర్ సార్ ఇస్ అ మ్యాజిక్ ఇన్ దట్ కేస్. అంటే శతమానం బాబులో కూడా నాలో నీలో సాంగ్స్ అన్నీ అరక్కువే, కానీ దీనిలో ఉన్నది ఒకటి సిందికి టైటిల్ సాంగ్లో కూడా అరక్కువే, కానీ సంబంధమే లేదు. అండ్ నేను శైలజలో కూడా వైజాగ్, దీనిలో వైజాగ్. సో హీ డస్ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ హీఈస్ వెరీ ఫాస్ట్ సమీర్ రెడ్డి గారు. సో ఇన్ దిస్ దర్స్ లైట్ హౌస్ సీన్, ఆ లైట్ హౌస్ కలర్ చూస్తే ఇట్ ఈస్ yellow and white, దట్ ఈస్ ఆరెంజ్ అండ్ వైట్ ఇన్ దట్. Okay. Originally, So, he painted it completely. We painted that into a different setup. అవి కూడా ఆలోచిస్తారు నిజంగా. రియల్లీ గ్రేట్. సో మీకు ఆ పైన ఒక టాప్లో మీరు నడుచుకుంటూ ఆలోచించే సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా అట్మాస్ఫియర్ అని. సో ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఏమైనా ఆలోచిస్తారా? అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, క్యారెక్టర్కి వెయిట్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తారా, లేదంటే మీ క్యారెక్టర్ చూసుకొని బాగుంది అని యాక్సెప్ట్ చేస్తారా? అంటే నేను చేసిన లైక్ శతమానం భవతి లేకుంటే ఆల్ అదర్ ఫిల్మ్స్ దెర్ ఆర్ మోర్ దెన్ వన్ ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ ఇట్స్ క్యారెక్టర్స్, లైక్ ఫీమేల్ క్యారెక్టర్స్. అండ్ ఈ ఫిల్మ్కి దట్ నీడ్స్ 2 characters, for the story to move, that needs 2 characters. So I don't think much about the 2 heroine stuff, like I just think we are all characters. ఇప్పుడు అభి క్యారెక్టర్, వాసు క్యారెక్టర్, మ్యాగీ క్యారెక్టర్, ఆర్ మహా క్యారెక్టర్, సాయి క్యారెక్టర్, సతీష్, అందరూ క్యారెక్టర్స్. ఈవెన్ ద లొకేషన్స్ బికమ్ క్యారెక్టర్స్ ఇన్ ద సినిమా. సో దట్ ఈస్ ఇట్. బట్ ఈ సినిమాలో అయితే మేము లావణ్య గురించి, అనుపమ గురించి మాట్లాడలేదు. బట్ మ్యాగీ క్యారెక్టర్ని, మహా క్యారెక్టర్ అయితే పక్కా డామినేట్ చేసి గుండెల్లో ప్లేస్ చాలా కొట్టేశారు. సో డ్యూరింగ్ ద ఎంటైర్ ద షూటింగ్, సో మీరు ఎక్కువ టేకులు తీసుకున్న సీన్ అది, ఫీల్ అయ్యి కానీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపించి కానీ? ఎక్కువ టేక్స్ అంటే సజెషన్స్ అండ్ ఆల్ దట్ ఉంటుంది. నాకు ఎక్కువ టేక్స్ అంటే అది మేబీ లైక్ యూజువలీ దిస్ లెగ్ షాట్స్ ఫర్ మీ, దట్ లెగ్ యాక్టింగ్ ఏం లేకుండా ఇఫ్ యూ వాంట్ మూవ్ ఎ లెగ్ ఆర్ అ ఫింగర్, ఆ షాట్స్కి ఐ టేక్ సో మచ్ రీటేక్స్. ఐ రిమెంబర్ శతమానం భవతి టైంలో మోస్ట్ నెంబర్ ఆఫ్ రీటేక్స్ హ్యాపెన్ డ్యూరింగ్ సాంగ్. అండ్ నిలవదే సాంగ్లో ఒక థింగ్ ఇస్ దేర్ వేర్ మై లెగ్స్ ఆర్ బీయింగ్ షోన్, దానికే టుక్ సో మెనీ రీటేక్స్. అండ్ ఆయన రాజసుందరం గారు ఏంటమ్మా ఇది ఒక లెగ్ షాట్కి ఇన్ని రీటేక్స్ అని. దట్ విల్ సంథింగ్ లైక్ దట్, టేకింగ్ అ డైరీ ఆర్ టేకింగ్ అ బుక్ ఆర్ లెగ్ షాట్, మేబీ దట్ ఈస్ ద వన్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ రీటేక్స్. అండ్ డబ్బింగ్ టైంలో ఐ టుక్ సో మెనీ, డబ్బింగ్లో సో మెనీ రీటేక్స్.
ఓకే. అండ్ మిగతా క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ డబ్బింగ్ అప్పుడు కూడా ఏమన్నా డైరెక్టర్ గారి దగ్గర ఉండి లైక్ ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్ కదా. ఈవెన్ ద స్పీకింగ్ పేస్ అయినా కూడా స్లో డైలాగ్స్, వెరీ స్లో డైలాగ్స్ అండ్ మీనింగ్ఫుల్ డైలాగ్స్. ఇప్పుడు మహా వాట్ ఎవర్ షీ సే ఇట్స్ లైక్ సంథింగ్ యూ రీడ్ ఇన్ అ బుక్ కదా. సో వెన్ అ డైరెక్టర్ అంత ఇమోషన్, అంత లైక్ ఇంటెన్సిటీ ఇస్తూ వెన్ హీస్ రైటింగ్ డైలాగ్, అది ప్రాపర్గా చెప్పాలి, లేదంటే ఆ ఫీలింగ్ ఉండదు. సో కిషోర్ గారు, రవి కిషోర్ గారు, వేణు గారు, డబ్బింగ్ స్టూడియోలో ఉన్న వేణు గారు, అండ్ ఆల్ ఆఫ్ us రామ్, ఎవ్రీబడి పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ మై డబ్బింగ్ అలోన్. సో 9 days we were in the dubbing studio, just refining, like just making it like better and better every day. So their patience should be like given a lot of credits in that. మీ డబ్బింగ్ అందరూ వచ్చి కూర్చొని ఇలా చెప్పు They were there, you know, like Kishore Thamla throughout he was there, Ravi Kishore garu was also there. Ram once in a while he come and check everything and just tell me this thing. So Krishna Chaitanya garu, like it is his first movie, and he has involved so much and he has become one of my favorite people ever. So everybody were there and it was very nice. ఉన్నది ఒకటే జిందగీ సినిమా చూసినప్పుడు మేబీ ఫ్రెండ్స్ కలిసి వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మెమరీస్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ డెఫినెట్గా గుర్తొస్తాయి ఈ సినిమా చూసినప్పుడు. సో మీ ఫ్రెండ్షిప్లో మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ మీ ఫ్రెండ్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకేం గుర్తొచ్చింది అసలు ఈ సినిమా, ఈ స్టోరీ విన్నప్పుడు మీ ఫ్రెండ్స్? It's like fast forwarding a very big cinema, you know, like చిన్నప్పుడు ఉన్న every friends, you know, from my first best friend was Krishna Prasad. Tarvata it became Mary, Elena. Then like it became Kadu. I'm adding every day. I'm adding new friends into my book, you know. So appudu we remember everything. The incidences happened between them, and what is friendship? Yeah, that is friendship. Ani mana cheppakunda there will be a connection, you know. We can't say what friendship is. It's like you can't express it in words also. So alantaka feeling, and I got reminded of all my friends and how good they are. ఎక్కడ మీరు పుట్టింది పెరిగింది అంతా? కేరళలో త్రిశూర్ అనే ప్లేస్లో, ఇరిఞాలకుడ, దట్ ఇస్ మై ప్లేస్. చదివింది కూడా అక్కడే? చదివింది 10th +2 వరకు అక్కడే. తర్వాత I went to Kottayam CMS college. What you do actually? I was doing my degree first year there. That's when I came to Premam. తర్వాత I discontinued that. ఇప్పుడు distant education. I'm doing distant education. చదివేస్తున్నారు మళ్ళీ? మళ్ళీ I'm learning right now. ఎలా అసలు యాక్ట్రెస్ అవ్వాలని ఫ్యామిలీలో ఎవరైనా పేరెంట్స్ లైక్? ఎప్పుడు లేరండి. నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ నేనే. సో అంటే అనుకోకుండా ఛాన్స్ వచ్చిందా? మీరు చిన్నప్పటి నుంచి అనుకుంటుండే నేను యాక్ట్రెస్ కావాలి? యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అంటే ఐ మీన్ సంథింగ్ ఇన్స్పిరేషన్ ఏదో ఉంది అంటే, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే సంథింగ్ ఎక్కడో కనెక్ట్ అవుద్ది కదా, ఎవరినైనా చూసి కానీ ఇన్స్పైర్ అవ్వడం కానీ యాక్ట్రెస్ అవ్వాలనే ఫీలింగ్ రావడం. ఫర్ మీ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ఐ డ్రీమ్ టు బికమ్ అన్ యాక్టర్, నాకు ఒక వే తెలియదు. లైక్ I don't know, there's nobody to help me. I don't know anybody in cinema. So how do I get into cinema? అసలు మీకు ఫస్ట్ యాక్ట్రెస్ అవ్వాలని అనిపించింది ఎప్పుడు? It's not that I want to be an actress, కానీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. సో చిన్నప్పుడు నా ఇంటి పక్కన లైక్ ఇన్నర్ స్పేస్ లిటిల్ థియేటర్ అని ఒక చిన్న థియేటర్, మన కిడ్స్ అన్నీ కలిసి వి మేడ్ సంథింగ్ లైక్ దాట్. అండ్ అక్కడ we used to see good films, the Oscar winning films, and we used to see dramas. Akkada we make small dramas and just do it. So that is what my world was. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు I'll become an actor in cinema అని. సో అప్పుడు లైక్ it's my story is like I call myself Destiny's Child. Even in Instagram that is my thing because it's meaningful. అంటే when I'm learning, I went to Kottayam. The place is like 4 hours distant, far from my place. I went there, akkada oka 2 months I learned, and tarvata one of my friend there who are met there, she is the one who sent my pictures. Okay. Seeing a casting call from Niven Pauly's page. She sent my pictures, they liked the pictures, they called me for audition. When they called me and I told my parents, Amma, Nana, I have to go for, they are calling me for audition, ante they were blasting me. నాకు ఫేస్బుక్లో అప్పుడు ప్రొఫైల్ పిక్చర్ కూడా ఒక ఫ్లవర్ లేదంటే సమ్ బార్బీ డాల్ సంథింగ్, నోబడీ ఫ్రమ్ ఫ్యామిలీ లైక్ అప్పుడు లైక్ ఇన్ అవర్ సిచ్యువేషన్ నోబడీ ఫ్రమ్ ద ఫ్యామిలీ విల్ పుట్ అ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్ ఆఫ్ యోర్స్. సో అలాంటి నేను ఐ సెండ్ పిక్చర్స్ ఫర్ ఆడిషన్ అంటే దే వర్ లైక్ యాంగ్రీ విత్ మీ. 2 days they were just scolding me and all that. తర్వాత my father and my mother, end of the day my happiness is theirs. So they told
ఏ గ్యారంటీ లేదు, ఇట్స్ యువర్ ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాక దర్ ఇస్ నో గ్యారంటీ యూ గెట్ ద మూవీ, డోంట్ బీ అప్సెట్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఫర్ ది ఆడిషన్, ఇఫ్ ద టీమ్ ఇస్ నాట్ సేఫ్, వద్దు, డోంట్ డూ దట్ ఫిల్మ్ అని. My father, my mother and my brother came for the audition. They met everybody, Alphonse, Nivin, everybody, and they were like very happy with them. ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఫాదర్, మదర్, బ్రదర్ కూడా మొత్తం ఫ్యామిలీ. Yeah, because that was my first audition and first experience in front of camera. So akkadiki ellaka I found such a wonderful person like Alphonse Putran, and he just ఏం యాక్ట్ చేశారు అక్కడ? ఐ థింక్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్, నో? First like 2 times I went, like 2 set of auditions. Like actually they were auditioning people from since a long time there, and I went there and they first actually they asked me to do like what's your name and all the thing ani camera loki choose, like you have to speak ani. Then they made me sing and dance, and they asked me some silly questions. They tried ragging me and all that stuff. తర్వాత దే ఆస్క్ మీ టు డూ సే ఎ డైలాగ్. అది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అంటే అప్పుడు ఒక చిన్న డైలాగ్ అది, దే వాంటెడ్ మీ టు టెల్ దట్. కానీ నాకేంటంటే నాకు చాలా భయం డైలాగ్స్ గుర్తు పెట్టుకుని, నా వల్ల అది కాదు. బికాజ్ కెమెరా అన్నది నాకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. వెన్ ఐ సీ కెమెరా ఇట్స్ ఐఎమ్ లైక్ కెమెరా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ దే ఆస్క్ మీ టు టెల్ అ డైలాగ్, అండ్ ఐ హ్యాడ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ థియేటర్. అప్పుడు థియేటర్ యాక్టింగ్ చాలా డిఫరెంట్, సినిమా యాక్టింగ్ చాలా డిఫరెంట్. థియేటర్ యాక్టింగ్లో ఏంటంటే వెన్ యూ టెల్ డైలాగ్ యూ కమ్ అ లిటిల్ బిట్ ఫార్వర్డ్, దట్ థింగ్ విల్ బి దేర్. దే వర్ లిటిల్ అప్సెట్ అబౌట్ ఇట్, దే వర్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్, కానీ నా డైలాగ్ ప్రెజెంటేషన్ మాత్రం బాగాలేదు. సో అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కేమ్ అండ్ టోల్డ్ 70% ఓకే, లుక్ క్యారెక్టర్కి అన్ని యాప్ట్, కానీ ఆ డైలాగ్ ప్రెజెంటేషన్ మాత్రం బాగాలేదు. ఐ లాస్ట్ మై హోప్. అండ్ హీ టోల్డ్ మీ ఒక విషయం చేయండి, లైక్ గో హోమ్, అక్కడ అద్దం చూసుకుని ట్రై టెలింగ్ ద డైలాగ్, యాక్టెడ్. ఈ ఫిల్మ్కి ఐ డోంట్ నో అబౌట్ యూ, కానీ మేబీ నెక్స్ట్ ఫిల్మ్కైనా ఎప్పుడైనా ఇట్ విల్ హెల్ప్ యూ అని చెప్పాను. ఐ వాజ్ అప్సెట్ బికాస్ ఫస్ట్ ఆడిషన్లో ఐఎమ్ జస్ట్ లాస్ట్ అండ్ ఫీలింగ్ వచ్చింది. తర్వాత 2 weeks గ్యాప్. ఆ 2 weeksలో ఐ జస్ట్ టుక్ ఇట్ సీరియస్లీ. ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, అక్కడ డైలాగ్ చెప్పడం, యాక్ట్ చేయడం అన్ని స్టార్ట్ చేస్తాను. సూపర్. ఎవరైనా అయితే వెళ్ళైతే అప్సెట్లో వదిలిపడేస్తారు. యా, బట్ ఐ జస్ట్ ఐ థాట్ ఐ లాస్ట్ ద ఫిల్మ్. తర్వాత 2 weeks తర్వాత ఐఎమ్ గెటింగ్ అ కాల్, కెన్ యూ కమ్ ఫర్ ది ఆడిషన్ టుమారో, సెకండ్ ఆడిషన్ అని. ఐ గాట్ అ కాల్. ఐఎమ్ లైక్ షాక్డ్, వాట్? అండ్ ఐ వెంట్ దేర్. వెన్ ఐ వెంట్ దేర్ ఐ am seeing Nivin Pauly there. Nivin Pauly has come there, so I'm like, oh my god, I have to act in front of them, all the characters akkada. And they asked me to tell the same dialogue. I said the dialogue, they were clapping. Okay. And I am like, yes. Oh god, practice. Yes. Yeah, that's it. See, sometimes you'll be like what people say, you'll be very close to success, but you give up at a point. And I really thank the assistant director for just telling that word. Kani ippudu kuda that influenced me so much. Naval edaina, like if it is not happening to me, I just try it. That is what influenced me and motivate me ippudu kuda. So that's it. Super. A very big answer, for a small question. చాలా హార్ట్ టచింగ్ ఆన్సర్. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ ఫీల్డ్లో వచ్చే వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి అంటే సక్సెస్ఫుల్ పర్సన్ చూసిన తర్వాత వాళ్ళ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది తెలుసు. సో ఇప్పుడు పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు? దే ఆర్ గివింగ్ ఎనీ సజెషన్స్? Obviously, our parents will be the best critics because చిన్నప్పటి నుంచి దే నో అస్. మన ఐజ్లో ఈవెన్ ఇఫ్ ఇప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ బట్ ఐఎమ్ స్మైలింగ్ అట్ యూ అంటే కూడా మై మదర్ ఇఫ్ షీ సిట్టింగ్ హియర్ షీ విల్ నో దట్ షీ ఈజ్ నాట్ హ్యాపీ అని. సో మన మిస్టేక్స్ ఫస్ట్ మన పేరెంట్స్ దే విల్ ఫైండ్ ఇట్ ఫస్ట్. సో దే మోటివేట్ మీ సో మచ్. సో లైక్ వాట్ ఎవర్ ఐ లైక్, ఇప్పుడు స్టడీస్ గురించి అయితే when I discontinued my studies, like there was a discussion between my parents and myself, like film annadi it doesn't come easily. Acting annadi kuda like studies annadi kuda if you discontinue there is no guarantee you continue it. Adi chaala oka very difficult situation. Appudu they were there with me. They told, are you confident in yourself? And they told me, if you are confident, we are confident in you too. Ippudu kuda when I am just doing a film, I discuss with my parents. Kani the end of the day they give me all the freedom to choose what I want.
నాకు ఇంట్రెస్ట్ లేదంటే చేయను, ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ డూ ఇట్ అని. సో ఆ నమ్మకం అండ్ ట్రస్ట్, దట్ నమ్మకం అండ్ ద కాన్ఫిడెన్స్ దే హ్యావ్ ఇన్ మీ, దట్ ఈస్ వెరీ బిగ్. సూపర్. సో ఏదైనా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మీకు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఏ ఎలిమెంట్స్ చూస్తారు యాక్సెప్ట్ చేయడానికి? ఫస్ట్ ఆ సబ్జెక్ట్లో ఏ ఎలిమెంట్స్ మీరు చూస్తారు అండ్ ఎవరి సజెషన్ తీసుకుంటారు? నాకు ఇంట్రెస్ట్ అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ లైక్ టు మై లిటిల్ నాలెడ్జ్ వాట్ ఐ థింక్ ఇస్ అబౌట్ ద స్టోరీ. స్టోరీ ఈజ్, ఇఫ్ దట్ స్టోరీ ఈజ్ ఎక్సైటింగ్, like every actor ki they'll have that urge to do it, ఆ excitement undali, and then it will be the character, you know, like it depends, you know, sometimes you feel like being a part of a good story, you know, even if your character is not prominent, you feel like being a part of a story. Some cases you like the character so much, and you'll be like, my presence in that cinema could make a difference ani anipistundi. So it difference, you know, it is different. Obviously the cast and crew, everything is a matter, కానీ story and the script, the characterization is my priority there. And suggestions మమ్మీ డాడీ కానీ ఎవరిదైనా? Obviously I have a good manager, I have my mother, father who helped me for this, and I have a few friends in the industry. I ask them suggestions, and that's how it works. సో అనుపమ తెలుగు టాలీవుడ్కి చాలా లక్కీ అని అందరూ అంటున్నారు, ఎందుకంటే మీ ప్రేమం హిట్, ఆ హిట్, శతమానం భవతి హిట్, ఉన్నదొకటే చిందికి హిట్, సో ప్రతి సినిమా హిట్ అనుపమకి. సో ఈ తర్వాత అన్నీ ఇలా వరుసపెట్టి హిట్లు వచ్చిన తర్వాత మీరు అందుకున్న కాంప్లిమెంట్స్ ఏంటి? అంత లేదండి, అవన్నీ లేదు. ఇట్స్ లైక్, సి, it's only that I was lucky to be a part of successful film. It's not because of my presence that became a successful film. See, నేను ఆ ఫిల్మ్లో మేబీ ఆ 0.5% నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సమ్టైమ్స్. ఆ 0.5%కి ఆ రెస్ట్ 95.5%కి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. సో ఇట్స్ జస్ట్ దట్ ఐ వాజ్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ వర్క్ విత్ సచ్ గుడ్ డైరెక్టర్స్. అది బయట టాక్ వస్తుంది ఏంటంటే అనుపమ అంటే సినిమా హిట్. సో ఇట్స్ వెరీ హ్యాపీ వెన్ యూ హియర్ ఇట్, కానీ అది నిజం కాదు. ఇట్స్ లైక్ ఇట్స్ ద ఫిల్మ్. ఈ 4 మూవీస్లో లైక్ ప్రేమం, తెలుగు ప్రేమం రెండు ఒకటే కాబట్టి ప్రేమం, ఆ శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, ఈ 4 క్యారెక్టర్లు, మహాన, ఇలా ఏ క్యారెక్టర్ మీకు బాగా గుండెకి టచ్ అయిన క్యారెక్టర్, బాగా ఇష్టమైన క్యారెక్టర్ అది? ఈ 4 ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ స్పెషల్ ఫర్ మీ. అంటే ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. నాగవల్లి అండ్ సుమా చాలా డిఫరెంట్, సుమా అండ్ నిత్య చాలా డిఫరెంట్, నిత్య అండ్ మహా చాలా డిఫరెంట్. సో ఇట్ ఈస్ లైక్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ది క్యారెక్టర్స్ కదా. సో ఐ లైక్ ఆల్ ది క్యారెక్టర్స్, కానీ ఒక యాక్టర్గా ఐ థింక్ ఐ హ్యాడ్ టు వర్క్ లిటిల్ మోర్ ఫర్ మహా. మీరు చూస్తున్నప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది కదా, ఇట్స్ లిటిల్ బిట్ డిఫరెంట్, అండ్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ వెరీ కాంట్రాస్టిక్ టు దట్ క్యారెక్టర్. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ హ్యాడ్, యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ ఐ హ్యాడ్ టు వర్క్ సో మచ్ అని. ఓకే, సూపర్. ఉన్నది ఒకటే జిందగీ, ఇంత మంచి సినిమా. సో మీరు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, యు నో, లైక్ ఐ డోంట్ నో, లైక్ all the cinemas that is happening to me, it's like a lot of coincidences and all the things. First of all, God ki thanks, and my parents obviously, and I may not thank them, you know, because they know me, and Kishore Tirumala garu, that such a very beautiful character నాకు ఇవ్వడం అన్నది అది ఒక పెద్ద రిస్క్. You don't know about he has not worked with me before. So కిషోర్ గారు ఆ కాన్ఫిడెన్స్కి చాలా థ్యాంక్స్, అండ్ మై ప్రొడ్యూసర్స్ రవి కిషోర్ గారు అండ్ కృష్ణ చైతన్య గారు, రామ్ ఫర్ just doing it, and Sameer sir for making me look so beautiful. People say that I look beautiful, and I'm like, Sameer sir, you're a bangaru. And the entire team ki, and obviously people, the audience, without them there is no actors, no actress, you know, their support and that's so much energy to me. So when they say that they liked it, that is the best motivation that any actor can get. Superb. Once again, congratulations. Thank you so so what much. are the new projects and upcoming movies? ఇప్పుడు నాని గారితో ఒక మూవీ చేస్తున్నాను, మర్లపక్క గాంధీ గారు వాస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ తర్వాత ఐ విల్ బి డూయింగ్ అ ఫిల్మ్ విత్ కరుణాకరన్ గారు, సాయిధరం తేజ్ గారితో. ఒక ట్రూ లవ్ స్టోరీ అగైన్. Yeah, maybe. Superb. And finally, okay, small rapid fire. Yeah. It's not very rapid, okay? Okay. Just 10 questions only. Yeah, you ask me very fast, I'll say it in 5 minutes. No, I will ask. నేను కూడా స్లోగానే అడుగుతా. Okay, are you ready? It's not very rapid. Okay. Okay, who is your favorite superhero and why? Superhero. Spider-Man.
And why? Spider-Man because like I think Spider-Man is very stylish and the way he just everybody's Superman, but everything is very nice. But I always like his movements. You know, it's like very nice to like move around like that. You know, hanging around. Okay, what is the one thing that you annoys most? Annoying, like if people are not professional, like they are not doing what they are meant to do. You know, that is what is Super. Describe yourself in 3 words. mad. Mad. That is one word. Talkative. Open. Super. It's really true. Yeah. Where would you go if you are invisible? Invisible. Uh, Invisible. Ippudu invisible aithe I'll go to every theatre and see how they are reacting. Very happy to see them how they are reacting to the scenery. only Maha scene and only Anupama scene nappade. No, I'll go every time and I'll see every theatre. Yeah. Okay. What is the biggest addiction for you? Addiction. Ippudu it is acting here. Biggest addiction. Acting Acting. has become Okay. biggest. On a scale of 1 to 10, as an actress, how much would you rate yourself? 1.5. Oh, what is this, man? What amma? What is this amma? No, 1.5. That's it. Yeah, that's it. మేమైతే 6 7 8 ఇచ్చేస్తాం. I'll give 1.5. What is the one habit you will never give up? The curiosity or the urge to know. Money or true love? True love. What impress you? True love. What is the success? Success is when you're completely happy. And when I get completely happy and I do my work properly, 100%. Appudu una satisfaction, that is my success. Nothing else is my success. That's my success. Thank you so much. Keep Thank you rocking. so much. So all the best for your future. And Nice make all the speaking best to you. చెప్పాల్సిన అవసరం లేదు. Congratulations in advance చెప్పాలి ప్రతి ప్రాజెక్ట్. Thank you so much. That was a nice interview. Thank you. Hi, this is Anupama Parameswaran. Watch my exclusive interview with Bhargav in iDreams. Subscribe to iDreams.